ఒకవేళ అబార్షన్ అయితే గనక ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఎంత బ్రేక్ తీసుకోవాలి? అన్న దాని మీద డిస్కస్ చేస్తాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఓరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక అబార్షన్ జరిగింది అంటే అది ఏ రకమైన అబార్షనో ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. అది ఎర్లీ ప్రెగ్నెన్సీ అబార్షనా, కొంచెం సెకండ్ ట్రైమిస్టర్ అబార్షనా. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్లో కూడా అది ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, లేకపోతే ఏమైనా మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఇలా రకరకాల ప్రెగ్నెన్సీస్ వాటి అబార్షన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం ఎర్లీ ట్రైమిస్టర్ అంటే 6 వారాలు, 8 వీక్స్, అరౌండ్ 8 to 10 వీక్స్ వరకు కూడా తీసుకోవచ్చు. అప్పటిలోపు అబార్షన్ అయింది అనుకోండి, అబార్షన్ అయిన తర్వాత కన్సీక్వెంట్ సైకిలే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకటి అబార్షన్ అయింది అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఏమీ తగ్గిపోదు. దే హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఆఫ్టర్ అబార్షన్స్. అలా కాకుండా కన్సీక్వెంట్గా ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయి అంటే ఆ పేషెంట్స్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద వస్తారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొన్ని టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్, స్కాన్స్ అవన్నీ చేయించుకుని వాటికి కారణాలు ఏంటో ఎవాల్యుయేట్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి, ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, దానికి సర్జరీ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇచ్చారు. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ మెడిసిన్ అనేది గ్రోయింగ్ బేబీకి హార్మ్ఫుల్ ఉంటుంది కాబట్టి మినిమం 3 months ఆఫ్ గ్యాప్ తీసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంకా మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు, ముత్యాల గర్భం వచ్చింది, దానివల్ల అబార్షన్ జరిగింది అనుకున్నప్పుడు ఒక బీటా హెచ్సిజీ మానిటరింగ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ 0 అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. అండ్ అది కాకుండా సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్, లేట్ అబార్షన్స్ అంటే 12 వారాల తర్వాత ఏదైనా అబార్షన్ జరిగినప్పుడు దానికి గల కారణాలు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకుని అది కాకుండా ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్ తీసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. యూజువలీ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అయినప్పుడు బేబీలో న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అవ్వడం, వాటి వల్ల అబార్షన్ చేయడం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ద సేమ్ ప్రాబ్లమ్ ఇన్ ద కన్సీక్వెంట్ ప్రెగ్నెన్సీస్. సో ప్రెగ్నెన్సీ ప్రీ మెడికేషన్ తీసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా డెలివరీ టైంలో బేబీస్ డెత్ అవ్వడం, ఐయుడీస్ అవ్వడం ఇలా జరిగినప్పుడు మినిమం ఆఫ్ అది సిజేరియన్ సెక్షన్ అయితే 18 months తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. ఎందుకు అంటే స్కార్ హీలింగ్కి. అదే కాకుండా నార్మల్ డెలివరీ అయిందనుకోండి 6 weeks అనేది సరిపోతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అన్నమాట. సో సింపుల్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ ఒకటే ఉంటే ఇమ్మీడియట్ ప్రెగ్నెంట్ సైకిలే చేసుకోవచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ అయితే ఎవాల్యుయేట్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.